వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దిగజారి మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబం అంటే ఒక పేరున్న కుటుంబం. ఆనాడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారంటే ఒక గౌరవమైన వ్యక్తి, ఆ కుటుంబానికి పేరు తెచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు నల్లపరెడ్డి కుటుంబానికి చెడబుట్టాడు ప్రసన్న కుమార్ రెడ్డి. ఒక నల్లటి మచ్చను వేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న పేరుని పూర్తిగా తుడిపేశాడు. గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా ఆయన పట్టుకొని ఎట్ట పడితే మాట్లాడడం, సభల్లో ఎక్కడైనా కాల్ చేయండి తుపాకీలతో అని కూడా చెప్పిన వ్యక్తి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. ఆనాడే నేను తరివేసి ఉండాల్సింది. కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మమ్మల్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆనాడే తరవకుండా అతను అలా ఉంచాం. ప్రసన్నకి పర్సంటేజీల ప్రసన్న అని ప్రశాంత్ రెడ్డి మేడం అంటే ఆయన ఆమెని ఎలా అంటే అలా మాట్లాడాడు. చెప్పుకోలేని విధంగా మేము మహిళలను కూడా ఇలా తిట్టాడని చెప్పుకోలేని విధంగా ఆయన ఇప్పుడు పర్సంటేజ్ ప్రసన్న కాదు, చందాల ప్రసన్న. ఈ చందాల ప్రసన్నకి జిప్పులోడు తీసే అనిల్ కుమార్ వచ్చాడు విచారించేదానికి. వీళ్ళల్లో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. చేస్తాము ఏంటి కావాలంటే మేమే విధంగా మాట్లాడామో ఆ విధంగా మాట్లాడండి అంటున్నాడు. మేమేం మాట్లాడాము? ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపరెడ్డి వంశం చరిత్ర చాలా గొప్పది. గతంలో సంపాదించిందంతా ఆయన సినిమా హీరోయిన్లకు కొంతమందికి ఇళ్ళు కొనిపెట్టను, వాటికి డబ్బులు బాగొట్టేసుకున్నాడు. పాపం డబ్బులు లేవు. సరే ఏదో ఎమ్మెల్యేగా గెలిచినాక పర్సంటేజీలు తీసుకుంటున్నాడు. ఒక మహిళ వచ్చి అతన్ని తుక్కుగా ఓడిచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకనేసి ఆమెను ఏదో ఒక బురద చల్లాలి. పాపం ప్రభాకర్ రెడ్డి గారి మీద సింపతి చూపిస్తూ నువ్వు అడిగితే చిన్నమ్మాయిని పంపించేది అనేసి ఈ బిజినెస్ కూడా చేసేవా అని మాకు అనుమానం వస్తుంది. ఎంతమంది చిన్న పిల్లల జీవితాలు నాశనం చేసావు ప్రసన్న అని అడుగుతున్నా. నువ్వు బ్రోకర్వా అని అడుగుతున్నా. ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసిన స్థాయిలో ఉండి ఈరోజు మహిళల గురించి అంత అసభ్యంగా తన సొంత సోదరైన మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుసేటు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏమయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి, మీరు అన్నీ ఒక మంచి కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం అంటే శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ అంటే మంచి అని ఒక పేరు అన్నది జిల్లా స్థాయిలో, మంచి జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా మంచి పేరుంది. ఈరోజు ఆ పేరుని చెడగట్టడంలో స్టేట్ కాదు ప్రపంచంలోనే నిన్నే అందరూ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు వైసీపీలో ఉన్నావు, ప్రశాంత్ రెడ్డి అమ్మ కూడా వైసీపీలో ఉన్నారు. ఆ రోజు దేవత వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు నీకు దేవుడు గుళ్ళు కూడా పోకుండా వాళ్ళ చుట్టే ప్రదక్షిణలు చేస్తూ మీకన్నా మించిన వాళ్ళు లేరు, సమాజ సేవ కోసం మీరు వచ్చారమ్మా, అమ్మ తల్లి, అమ్మ మహాతల్లి అని చెప్పి నువ్వు పాదాబంధనాలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి టైము ఇప్పుడు ఆ టీడీపీకి రాగానే మీకు శత్రువుగా మారిందా?